ఝాన్సీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, జడ్జి గారు పిలుస్తున్నారు. ఎస్ ఎస్ యువర్ ఆనర్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? స్వీటీ స్వీటీ బ్రతకాలి, స్వీటీ బ్రతకాలి యువర్ ఆనర్. తనకేం కాకూడదు. ఓకే ఓకే, కూల్ కూల్, రిలాక్స్. మీరు కూర్చోండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట స్వీటీకి సంబంధించిన దత్తత ప్రాసెస్ చట్ట ప్రకారం జరగలేదు. ఆ దత్తత చెల్లని కారణంగా ఇప్పుడు స్వీటీని తన కన్న తల్లిదండ్రులైన రాజయ్య, శ్రీవల్లికి అప్పజెప్పాలని కోర్టు నిర్ణయించడమైనది. అంతేకాకుండా ప్రస్తుతం స్వీటీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తన ప్రాణాలు నిలబెట్టడం కోసం కన్న తల్లిదండ్రులు తనకి అత్యవసరంగా వైద్య సహాయం అందించాలి. చట్టరీత్యా ఇప్పటివరకు స్వీటీ సంరక్షణ బాధ్యత తీసుకున్నందుకుగాను, సహృదయంతో స్వీటీ కన్నవాళ్ల కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు గాను ధనుంజయ గారి దంపతుల్ని కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ క్షణం నుంచి సోమేశ్వరరావు గారి ఫ్యామిలీకి, స్వీటీకి ఏ సంబంధం ఉండదు. స్వీటీ మీద అన్ని హక్కులు కన్న తల్లిదండ్రులైన శ్రీవల్లి, రాజయ్య వాళ్లకే ఉంటాయి. వెంటనే సోమేశ్వరరావు ఫ్యామిలీ స్వీటీని తన కన్నవాళ్లకి అప్పజెప్పాలని కోర్టు ఆదేశించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. శ్రీవల్లి, రావే. మేడం, మా బిడ్డను మాకు ఇప్పించారు. మీ మేలు మర్చిపోలేం మేడం. దట్స్ ఓకే. స్వీటీ, ఝాన్సీ గారు, శ్రీవల్లి, మన బిడ్డ మన కాడికి వస్తుంది. పోదాంపా. హలో, ఏమైందప్పా? అన్నా, ఇప్పుడే తీర్పు వచ్చిందన్నా. అదేనప్పా, ఆ తీర్పు ఏందో చెప్పి పూడు. బిడ్డను రాజయ్యకు అప్పచెప్పమని జడ్జి గారు చెప్పారన్నా. రొంబ సంతోషం అప్పా, చాలా మంచి విషయం చెప్పుండవు. ఆండవా ఆండవా, నువ్వు ఉండవయ్యా. రేయ్, బిడ్డ రాజప్ప చేతికి వచ్చినదప్పా. అంటే మన దగ్గరికి వచ్చినట్టే కదన్నా? అవునప్పా. మరి ఇప్పుడు ఏం చేస్తావన్నా? ఈ విషయం దుబాయ్ షేక్కి చెప్పి పూడుస్తా. హలో షేకు, బిడ్డ రెడీ.
మీరు రెడీ అవ్వండప్పా. బిడ్డ కోసం రొంబ కష్టమైంది. శీఘ్రమే దుడ్డు పంపాలా. మాట నిలుపుకోవడంలో ఈ రత్నవేలు ముత్యం మాదిరి. టీకే రత్నవేల్జీ. టీకే టీకే అప్పా. ఆండవా ఆండవా, రొంబ సంతోషం అప్పా. స్వీటీ, స్వీటీ, అమ్మా స్వీటీ, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నన్ను వదిలి వెళ్ళలేదని చెప్పాను కదమ్మా. స్వీటీ, రాణి అక్కని అడిగితే ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళావో చెప్పడం లేదు. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? కోర్టుకు వెళ్ళాను. ఏమైంది? కేసు విన్ అయ్యావా? నాకు తెలుసమ్మా, నువ్వే విన్నావుతావు అని నాకు తెలుసు. నువ్వెవరు? లాయర్ ఝాన్సీ. కేస్ టేకప్ చేస్తే నువ్వు విన్ అయినట్లే. చెప్పమ్మా, విన్ అయ్యానని చెప్పు. అవును స్వీటీ, మీ పిన్ని విన్ అయింది. ఎస్, మా పిన్ని విన్ అయిందంటే నేను విన్ అయినట్లే. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అమ్మా. నువ్వెప్పుడు ఇలాగే నా చేపట్టుకొని ఉండాలమ్మా. ఇంకెప్పుడూ వదలొద్దు. ఏంటి బాబాయ్, పిన్నిని అమ్మ అంటున్నాను అనుకుంటున్నావా? పిన్ని ఇక నుంచి నాకు అమ్మే. నేను అమ్మ అనే పిలుస్తాను. అవునమ్మా, ఇంకా రాజయ్య వాళ్ళు రారు కదా, నన్ను తీసుకెళ్లారు కదా. చెప్పమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు అస్సలు రారు. బిడ్డా బిడ్డా, డాక్టర్ సారు, డాక్టర్ సారు, ఒక్క నిమిషం చెప్పండి. డాక్టర్ సారు, కోర్టులో బిడ్డ మాదే అని చెప్పిరు కదా. ఇగో నా పెండ్లాన్ని తోలుకొచ్చిన. ఇక మా బిడ్డని కాపాడండి. మీరు ఎన్ని పరీక్షలు చేసుకుంటారో చేసుకోండి, ఎంత రక్తం తీసుకుంటారో తీసుకోండి. మా బిడ్డని బతికించుర్రి. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్మెంట్స్ చేసి ఇప్పుడే వస్తాను. ఏవయ్యా, లోనికి పోయి బిడ్డను చూద్దాం పద. అట్నేపా. మీరేంటి మళ్ళీ వచ్చారు? వెళ్ళండి. ఏంది వెళ్ళాలా? యాడికి వెళ్ళేది? ఝాన్సీ మేడం చెప్పలే, తీర్పు మా వైపు వచ్చింది. బిడ్డ మాదే అని జడ్జి గారు చెప్పిర్రు. ఇగో పోలీసు సార్ కూడా ఈయనే ఉన్నారుగా. మీకు అంత నమ్మకం లేకపోతే సార్తో కూడా చెప్పిస్తా. సారు, కోర్టులో బిడ్డ మాదే అని తీర్మానం చేసిరు కదా, గా విషయం ఈ మేడంకి తెలియనట్టుంది. మమ్మల్ని వెళ్ళమంటుంది. జర చెప్పుర్రి. సార్, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నిజమే రాణి, ఝాన్సీ గారు కేసు ఓడిపోయారు. స్వీటీని వీళ్ళకి అప్పగించమని జడ్జిమెంట్ వచ్చింది. గది ముచ్చట సమజైందా? రావే శ్రీవల్లి, గది మన బిడ్డ, మనల్ని ఎవరు ఆపరు. నడు. హే, ఆగండి, మీరు లోపలికి వెళ్ళకండి. స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మిమ్మల్ని చూస్తే భయపడుతుంది. ఎందుకు సార్ భయం? మేము దానికి కన్నోళ్ళం. మీరు వద్దంటే మేము ఊరుకోవాలనా? లే, మాకు చెప్పడానికి మీరెవరు? రావే శ్రీవల్లి. ఏయ్! చెప్తే అర్థం కాదా నీకు? ఇగో సారు, మాకు అడ్డు రాకండి.
మేము లోపలికి పోతాం. రేయ్! ఓ! అయ్యా అయ్యా అమ్మా! నా మగు నీట్లా కొట్టిండ్రిందయ్యా. ఇప్పుడు ఈడేం చేసిండు? అబ్బా వాళ్ళు మనల్ని బతకనివ్వరే శ్రీవల్లి. అబ్బా ఆ, అబ్బా ఏందయ్యా? ఈడ నొస్తుంది. అబ్బా అబ్బా నొస్తుంది. ఏంటి ఏమైంది? సారు డాక్టర్ సారు మీరే న్యాయం చెప్పాలి. బిడ్డ మాదేనని కోర్టు చెప్పినా కూడా ఈసారి మమ్మల్ని బిడ్డ తారీఖు పోనిస్తలేడు. అబ్బా చూడురి కొట్టి చంపుతుండు సారు. ఇది ఎక్కడ న్యాయం సారు? అబ్బా మా బిడ్డను మేము చూడొద్దా? మీరే చెప్పుర్రి. చూడొచ్చు. ఆ, మంచి ముచ్చట చెప్పిర్రు. కానీ ఇప్పుడు కాదు. అయ్యో మళ్ళీ ఎందుకు ఈ ముచ్చట? స్వీటీ కండిషన్ బాగాలేదు. మిమ్మల్ని చూస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ముందు ట్రీట్మెంట్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత మీరే తన కన్నవాళ్ళని సైకలాజికల్గా తనకి ట్రీట్మెంట్ ఇప్పించి నెమ్మదిగా తన మనసు మార్చే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తనకే ప్రాబ్లం ఉండదు. ముందు మీ భార్యని ట్రీట్మెంట్కి పంపించండి. రేయ్ రాజయ్య, ముందు తనని ట్రీట్మెంట్ కోసం పంపించు. అంతేగాని స్వీటీని చూడాలి అది ఇది అన్నావంటే ఆ, అంటే అబ్బా ఏం చేస్తారు సారు? మీరేం చేయలేరు. రాజయ్య, జడ్జిమెంట్ నీ వైపు వచ్చిందని ఎక్కువ చేసావంటే మేము హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్తారా? మీరు గాడికి పోయేలోపు నేను నా బిడ్డ నమ్మేసి దుబాయ్కి పోతాగా. ఏం ఆలోచిస్తున్నావు? ఏంది సారు బెదిరిస్తున్నారా? మీరు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోండి. అది కాకపోతే ఇంకెక్కడికైనా పోండి. బిడ్డ మాది. ఏ కోర్టు అయినా మాదే అని చెప్తుంది. ఆ శ్రీవల్లి నువ్వు డాక్టర్ సార్తో పోయి దానికి పానం పోయి వైద్యం అయ్యాక దాన్ని చూద్దాం. అట్నయ్యా. జల్ది పో. మీరు రండి నాతో. వదలండి. వెళ్ళదు. నా మాట లేదండి, విను. నేను వెళ్తాను. కమలా. వదలండి. కమలా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నా మనవరాల దగ్గరికి మావయ్య. ఓ వదినా, స్వీటీ దగ్గరకా? సరే నేను కూడా వస్తాను, పద వెళ్దాం. మీకు దండం పెడతాను, సైలెంట్ గా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు కమలా? స్వీటీ దగ్గరికి. అది కాదు, ఇందాకేమన్నావు? పర్లే చెప్పు. మనవరాల దగ్గరికి. తనెలా నీకు మనవరాలవుతుంది? అలా అంటారేంటి మావయ్య? కమలా, స్వీటీ నీకు మనవరాలు కాదు. స్వీటీ ఒక అనాథ. ఆ అనాథను నీ కొడుకు దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు తన కన్నవాళ్ళు వచ్చి తిరిగి సొంతం చేసుకున్నారు. నీ కళ్ళ ముందే కదా కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు స్వీటీ ఆ రాజయ్య వాళ్ళ బిడ్డ. ఇక మీదట తనకి మనకి ఏ సంబంధం లేదు. అది కాదు మావయ్య, స్వీటీ హాస్పిటల్లో ఉంది కదా, ఒక్కసారి చూసొస్తాను. అవసరం లేదు. నా ఇంటి మనుషులు అలగా జనాన్ని చుట్టానికి వీల్లేదు. రే ధన, ఈ విషయం నీ భార్య కాస్త అర్థమయ్యేలా చెప్పు. అలాగే నాన్న, నేను చెప్తాను. పాపం వదిన, మా నాన్న రాకేష్ విషయంలో వదిన్ని ఏడిపించాడు. ఇప్పుడు స్వీటీ విషయంలో కూడా అలాగే ఏడిపిస్తున్నాడు. ఏమైంది డాడ్? కేసు గెలిచావు కదా, కంగ్రాట్స్ మృణాల్ని. మీరనుకున్నట్టే జరిగింది. నువ్వు స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి అప్పగించేలా చేశావు కదా. ఈ ఇంటికి తనకి ఉన్న సంబంధాన్ని తెంచేశావు కదా. ఎంతైనా నువ్వు మామూలు లాయర్వి కాదు, ద గ్రేట్ లాయర్వి. వదినా, ఏం మాట్లాడుతున్నావు అసలు? అవును మృణాల్ని, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు.
అమ్మా నన్ను వదిలి వెళ్ళకు, నాకు భయంగా ఉంది. ఇక్కడే ఉండు ప్లీజ్ అమ్మా. స్వీటీ, నీకు గుడ్ న్యూస్. ఏంటి డాక్టర్ అంకుల్? నీకిప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు రెడీ అవ్వాలి. ఆల్రెడీ డోనర్ వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. అవును, డోనర్ ఎవరు? ఆ రాజే వాళ్ళు కాదు కదా? వాళ్ళైతే నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు. చెప్పండి, ఎవరు డోనర్? వాళ్ళేనా? ఆహా కాదు స్వీటీ, వాళ్ళు కాదు. గణేష్ గారు. ఓ, మొన్న వచ్చిన గణేష్ అంకులా? తనకి ఫీవర్ తగ్గిందా? తగ్గిందమ్మా. సరే, ఇంజెక్షన్ చేస్తాను, పడుకో స్వీటీ, పడుకో. మేడం ప్లీజ్ పడుకోబెట్టండి. పడుకున్నాను. తన ప్రాణం నేనమ్మా, కనిపించే తన ప్రేమ వర్షములో చినుకమ్మా, అనగనగా నాయనమ్మా, తన ప్రాణం నేనమ్మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకు, వెళ్ళకమ్మా. వర్షములో చినుక. మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, మీరు బయటికి వెళ్ళండి. తల్లి కన్నీళ్ళు అనగనగా నాయనమ్మా, నా ప్రాణం తానమ్మా, ఎవరికి ఎవరుంటారమ్మా, నేను నాయనమ్మా. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. గందుకే నా బిడ్డని నాకిచ్చినావు. అవు మేడం, మీరేంది ఈడికొచ్చిర్రు? ఈడ మీకేంది పని? గది మా బిడ్డ కాడికి మీరు రావద్దు, పోరి. ఇప్పుడే అందరూ ఎల్లుర్రి. అరే, ఇంకా ఏంటే ఉంటారేంది మేడం? చెప్తుంది అర్థం కావట్లేదా? మీరు జల్దీ పోతే మా బిడ్డను బతికించుకొని మా ఇంటికి తోలుకుపోతాం. ఏంది మేడం గిట్లా కొడుతుర్రు? నిన్ను కొట్టడం కాదురా, ఇక్కడే చక్ర పోస్ట్ మార్టం పంపిస్తాను. ఏ రాణి, నువ్వు ఆగు రాణి. సరే ఆపండి, వీడికి ఇంకా 4 తగిలిస్తేనే బుద్ధి వస్తుంది. స్వీటీ ఎవరు? నా బిడ్డనే మేడం. నీ బిడ్డ? నా బిడ్డనే. అవు, నా బిడ్డనే మేడం. ఆగక్క, నీ బిడ్డ కాదు. లేదు మేడం, నా బిడ్డే. నీ బిడ్డ అన్నావంటే నిన్ను విడిచిపెట్టేదే లేదు. మేడం, మీరు నన్ను కొట్టినా చంపినా నా బిడ్డే. రే నిన్ను. మేడం ఇడుసురు మేడం, చెప్పేది మీకే. ఇడుసురు మేడం. మేడం ఝాన్సీ గారు. మేడం ఇడుసురి. ఝాన్సీ గారు మేడం ప్లీజ్ మేడం, ఇది హాస్పిటల్. ఏం చేస్తున్నారు మీరు? స్వీటీకి ట్రీట్మెంట్ జరగనిస్తారా లేదా? సారీ డాక్టర్. గది డాక్టర్ సాబ్, అలా అడుగుర్రి. వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తుర్రు. ఒకళ్ళు వెనక ఒకళ్ళు కొడుతుర్రు డాక్టర్. రాజయ్య, శ్రీవల్లి భర్తగా ట్రీట్మెంట్కి సహకరిస్తున్నట్టు ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అట్నే డాక్టర్ సారు, అట్నే. ఎవరు అవునన్నా కాదన్నా గది నా బిడ్డ. కొంతమంది నన్ను కొట్టి చంపుతురు గాని బిడ్డను కాపాడుకునే తెలివి లేదు. కదే నేను నా పెళ్ళంతో నా బిడ్డను బతికించుకుంటున్నా. ఈ ముచ్చట ఎట్లా సమదవుతుందో ఏందో. మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకుర్రు.
పెద్ద పెద్ద కొడుగులు చేస్తుర్రు. రాజయ్య ముందు సంతకం పెట్టు. పెడతా డాక్టర్ సారు, మీరు ఆడ పెట్టమంటే ఆడ పెడతా. ఎన్ రాజయ్య పెట్టాను సారు, తీసుకోర్రి. సరే నర్స్, మీకు మాటిచ్చినట్టే ఆ స్వీటీని ఈ ఇంటి నుంచి దూరం చేశాను. డాడ్, ఏమైంది? స్వీటీ విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఏ ఆటంకం లేకుండా ట్రీట్మెంట్ జరగాలి. అక్కకేం కాదు కదా, క్యూర్ అవుతుంది కదా. అక్కకి త్వరగా క్యూర్ అవ్వాలి.